హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే ఈరోజు మనం ఒక కూల్ ప్లేస్కి వెళ్తున్నాము. అవును, మనం ఈరోజు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాము. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే వాళ్ళు బస్లోనే బ్రేక్ఫాస్ట్, వెల్కమ్ డ్రింక్స్, ఫ్రెష్గా ఉండడానికి ఫేస్ వైప్స్ కూడా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అన్నీ బస్సులోనే, మాకు స్టార్టింగ్ ఫుడ్ అంతా మొత్తం బస్సులోనే. దారిలో మేము ఆగినప్పుడు డైట్ కోక్ అది తీసుకున్నాము. అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. మేము లొకేషన్కి రీచ్ అయ్యాం. ఎంత పెద్ద ఫ్యాక్టరీనో, అండ్ దాని చుట్టూ లైన్గా ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయి. చల్లటి గాలి, చుట్టూ గ్రీనరీ, ఫ్యాక్టరీ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడైతే రికార్డింగ్ చేయొచ్చో మ్యాక్సిమం ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేసాము. ఇంకా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్నిట్లో కెమెరాస్ అలౌ చేయలేదు, అదంతా అనమాట. సో ఎంతవరకు రికార్డ్ చేయగలమో అంతవరకు మొత్తం రికార్డ్ చేశాను. చూసారుగా ఎంత టైం పడుతుందో. ఎంట్రీ గేట్ నుంచి ఫ్యాక్టరీ వరకు రావడానికి బస్సులో వస్తేనే ఎంత టైం పట్టింది. ఫైనల్లీ అదిగోండి అరుణ్ ఐస్ క్రీమ్ ట్రక్స్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ. ఈ ప్లేస్కి రావడానికి మాకు ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది. మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మినిమం సేమ్ రిటర్న్ అవ్వడానికి కూడా సేమ్ 3 to 4 hours పడుతుంది, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే. అవును, ఇంతకీ మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే బటర్ స్కాచ్, బేసిక్ అండ్ స్టాండర్డ్ వన్. Touch the sky, feeling bolder. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం. మాతో పాటు ఇంకా చాలామంది, చాలా వెహికల్స్ వచ్చారు. మేము వెళ్ళగానే మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అండ్ ద బెస్ట్ పార్టీస్, మాకు నచ్చిన ఐస్ క్రీమ్స్ ఇచ్చారనమాట. ఆ చల్లటి ఐస్ క్రీమ్ తింటూ అసలు బాగా ఎంజాయ్ చేసాము. ఆ చుట్టుపక్కల తిన్న తర్వాత వాళ్ళు మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సో మెన్యూలో మీరు చూడొచ్చు ఏమేమి ప్రొవైడ్ చేశారో. బెండకాయ ఫ్రై, రోటీ, వడియాలు, పన్నీర్ కర్రీ. సో ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ అరుణ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ విజిట్కి వచ్చిన వాళ్ళే. పోస్ట్ లంచ్ అసలైన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ మా కోసం మ్యాజిక్ షో ప్లాన్ చేశారు. ఆ మ్యాజిక్ ట్రిక్స్ చూసి అందరం బాగా ఎంజాయ్ చేసాం. చిన్నపిల్లల కొంచెంసేపు నవ్వుకున్నాము. షో అయిపోయిన తర్వాత ఎన్నో కూల్ అండ్ స్వీట్ మెమరీస్తో రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు మాకు వాళ్ళు ఇది హ్యాంపర్స్ ఇచ్చారు. దాంట్లో డ్రింక్స్, ఇంకా థిక్ షేక్స్ అవి ఉన్నాయి. ఐస్ క్రీమ్ థిక్ షేక్ ఉంది. ఐస్ క్రీమ్ థిక్ షేక్ చాలా బాగుంది. మేము ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం, మళ్ళీ అక్కడికే రిటర్న్ వచ్చేసాము. సో ఇది మా అరుణ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ టూర్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.